ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫామ్ చేస్తున్నటువంటి వీటిపైన మనం ఒకసారి చూసినట్లయితే సో ఈ అంటే హెల్పింగ్ వర్బ్స్ కంప్లీట్గా అంటే మోడల్ కావచ్చు, నెక్స్ట్ ప్రైమరీ కావచ్చు, ఎలాంటివి మనకు ఫామ్ అవుతుంటాయి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటి ఒక టాపిక్ అనేటువంటిది ఎక్కువగా మనకు సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి టాపిక్ అండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎలా అంటే మీకు ఆల్రెడీ సో ఇంతకుముందు సెక్షన్లో డిస్కషన్ చేస్తాను నేను ఈదర్ ఆర్ కానీ నేదర్ ఆర్ కానీ సో నెక్స్ట్ వన్ ఆఫ్ అని వచ్చినా కూడా మనకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. సో అలాంటి ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద it is one of the my it is one of the my it is one of the my సో డాష్ అని ఇక్కడ ఒకటి ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మై డాష్ సో ఫేవరెట్ బుక్స్ అని ఇచ్చాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బుక్స్ అనేసి ఇక్కడ డాష్ ఇచ్చాడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బుక్స్ డాష్ అనేసి ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా ఒక నోట్బుక్ గురించి చెప్తున్నాను. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బుక్, ఒక ఫేవరెట్ బుక్ గురించి నేను మాట్లాడుతున్నాను అండి. నా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బుక్స్ ఏంటంటే సో ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఒక బుక్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ బుక్స్ సో ఈజ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ నెక్స్ట్ హ్యావ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ హ్యాస్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇలాంటి 4 ఆప్షన్స్ ఇస్తాడండి. అంటే ఇక్కడ మనకు వన్ ఆఫ్ అనేటువంటిది సబ్జెక్ట్లో మనకు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మేనర్ ఏమవుతుందంటే సింగులర్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ మేనర్ సింగులర్ అయినప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. జనరల్గా ఈజ్ అనేటువంటిది సింగులర్ సబ్జెక్ట్కి యూజ్ చేసేటువంటి సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసేయడం కోసం మనం యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అంటే ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇవి సుధా డాష్ కుకింగ్ ఫుడ్ సుధా డాష్ కుకింగ్ ఫుడ్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఫస్ట్ ఆప్షన్ సో ఈజ్ అని ఇస్తాడు, బి అనేటువంటిది ఆర్ అని ఇస్తాడు, సి అనేటువంటిది సో హ్యాజ్ అని, సో డి అనేటువంటిది హ్యావ్ అని ఇస్తాడు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కుకింగ్ అనేటువంటిది ఉంది కదా, సో అంటే ఇదేమవుతుంది సో V4 అవుతుంది. అంటే ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ వర్బ్ ఫామ్. అంటే మెయిన్ వర్బ్కి ఎన్ని ఫామ్స్ ఉంటాయి 4 ఫామ్స్ ఉంటుంది. ఇది చివరిది అయినటువంటి V4 ఎలా ఫామ్ అవుతుందంటే V1 ప్లస్ సో ING ఫామ్ సో ఫామ్ కావడం వల్ల ఫామ్ అయ్యేటువంటిది సో V4 కుకింగ్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సెంటెన్స్ యొక్క మేనర్ మనం బాగా అబ్జర్వ్ చేయాలని అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. మనం ఆప్షన్స్ రాసేటువంటి విధానం ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్. మనకు ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్లో ఎలాంటి టైం ఇవ్వలేదు కాబట్టి అది ప్రజెంట్ టెన్స్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకు టైం అంటే ఒక సెంటెన్స్ యొక్క టైంని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఆబ్జెక్ట్ని బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే టైం అనేటువంటిది తెలుస్తుంది. అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా లేక ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో సుధా ఈజ్ కుకింగ్ ఫుడ్ లాస్ట్ నైట్ అని యూజ్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్స్ మారుతాయి. సుధా డాష్ కుకింగ్ ఫుడ్ సో లాస్ట్ నైట్. ఇక్కడ ఆబ్జెక్ట్లో లాస్ట్ నైట్ అనేటువంటిది ఏంటంటే ఒక టైం ఇండికేట్ చేస్తుంది. ఎలాంటి టైం అంటే ఒక పాస్ట్ టైం ఇండికేట్ చేస్తుంది. అంటే మనకు సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, ఫ్యూచర్ టెన్స్లో ఉందని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మనం ఆబ్జెక్ట్ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఉంటుంది. సుధా డాష్ కుకింగ్ ఫుడ్ సో టుమారో అని ఇచ్చామనుకోండి, టుమారో అనేది ఫ్యూచర్ టైం ఇండికేట్ చేసేటువంటి. సో ఎలాంటి టైం అక్కడ లేదనుకోండి ఆబ్జెక్ట్లో, అది ప్రజెంట్ టెన్స్కి మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయో మనం చూడాలి. ఏమున్నాయి ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, సో ఆర్ అనేటువంటిది. ఇక్కడ హ్యాజ్, హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటువంటి. మరి ఇక్కడ చూస్తే సో కుకింగ్ అనేటువంటిది V4 ఉంది. సో V4 బిఫోర్ యూజ్ చేసేటువంటి సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి యూజ్ చేస్తాం. సో యామ్ అనేటువంటిది ఐకి యూజ్ చేస్తామండి, ఐ యామ్. సో మరి హీ కానీ షీ కానీ ఇట్ వస్తే తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే
ఈజ్ తీసుకుంటాం. ఓకే, మరి ఇక్కడ V4 బిఫోర్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఒక సెంటెన్స్ V4 బిఫోర్ యూజ్ చేసేటువంటిది మనకు ఇక్కడ ఈజ్ అవుతుంది, ఎందుకంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి. సుధా ఈజ్ కుకింగ్ ఫుడ్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ అయ్యాయంటే మనకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కోసం యూజ్ అయ్యాయండి. సో వీటికి సెంటెన్స్ ఫార్మేషన్ కోసం మాత్రమే మనకు ఇవి యూజ్ అయ్యేటువంటి సో వర్బ్స్ ఏమవుతాయంటే సో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అవుతాయి. మరి మోడల్ హెల్పింగ్ వర్బ్ గురించి మనం మాట్లాడేటప్పుడు వీటికి టెన్సెస్తో పాటు అంటే టైమింగ్స్తో పాటు క్యాపబిలిటీస్, ఎబిలిటీస్ అనేటువంటివి కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ అనేటువంటిది, కుడ్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే సో క్యాన్, కుడ్. సో క్యాన్ అండ్ కుడ్ బోత్ ఆర్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్లో ఉన్నటువంటివి కూడా. సో కెన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎబిలిటీ గురించి అండి. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. సో ఇన్ఎబిలిటీ, హీ క్యాన్ డూ ఎనీథింగ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్, హీ క్యాన్ డూ ఎనీథింగ్. అంటే ఎబిలిటీస్, ఇన్ఎబిలిటీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు కెన్ యూజ్ చేస్తే, సో కుడ్ అనేటువంటిది కూడా మనము సో ఎబిలిటీస్, ఇన్ఎబిలిటీ గురించి మాట్లాడతాం. వీటికి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ చేస్తుంటాం. ఏంటి? కెన్, కుడ్. ఎలా అంటే సో ఐ కెన్ స్విమ్. సో ఐ కెన్ స్విమ్ 1 hour కంటిన్యూస్లీ, ఐ కెన్ స్విమ్ 1 hour కంటిన్యూస్లీ అన్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఐ కెన్ స్విమ్ కంటిన్యూస్లీ 1 hour అన్నాను. ఇక్కడ నెక్స్ట్ ఐ కుడ్ అని యూజ్ చేస్తాను. ఐ కుడ్ స్విమ్ కంటిన్యూస్లీ సో 3 hours ఇన్ మై చైల్డ్హుడ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ బాగా అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ స్విమ్ కంటిన్యూస్లీ 2 hours. అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతానంటే 2 hours మాత్రమే నేను ఏం చేయగలుగుతాను, స్విమ్ చేయగలుగుతాను. బట్ ఐ కుడ్ స్విమ్ కంటిన్యూస్లీ 3 hours ఇన్ మై చైల్డ్హుడ్. అంటే కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ అని, సో కుడ్ అనేటువంటిది పాస్ట్ ఎబిలిటీ గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే సెంటెన్స్ ఫార్మేషన్తో పాటు అడిషనల్గా ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే వీటిని అంటే సెకండ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడితే మోడల్ హెల్పింగ్ వర్బ్స్. సో కెన్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ ఐ యూజ్ యువర్ పెన్, సో కెన్ ఐ హ్యావ్ ఎనీ యువర్ ఆర్టికల్స్ అనేసి మనం జనరల్గా యూజ్ చేస్తుంటాం. అంటే ఒక రిక్వెస్ట్లో కూడా మనం వీటిని యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటుంటాం. సో కుడ్ యూ ప్లీజ్ టెల్ ద అడ్రస్ ఫర్ నియరెస్ట్ ATM ఇన్ హైదరాబాద్ అని చెప్తుంటాం. అంటే మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద నియరెస్ట్ ATM అనేసి కూడా మనం మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ సజెషన్స్ కూడా మనము సజెషన్స్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ నుంచి తీసుకోవడం గురించి కూడా మనం వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి? కెన్, కుడ్. అంటే కెన్, కుడ్ అనేటువంటి మోడల్ హెల్పింగ్ వర్బ్స్కి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ కోసం, అంటే టైం ప్రకారం ప్రజెంటా పాస్టా. అందుకే ఐ క్యాన్ స్విమ్ అని చెప్పాను, ఐ కుడ్ స్విమ్ అని చెప్పాను. ఒకటి ప్రజెంట్ ఎబిలిటీ, మరొకటి పాస్ట్ ఎబిలిటీ అవుతుంది. వాటితో పాటు అడిషనల్గా వీటికి ఫంక్షన్స్ ఉంటాయండి. అంటే ఏంటి? సజెషన్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, సో వాటిలో కూడా మనము ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ అనేది యూజ్ చేస్తుంటాము. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే సో మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనము V1 ఫామ్ మాత్రమే యూజ్ చేయాలండి. సో మీకు ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ ఇప్పుడు యామ్ అనేటువంటిది ఈజ్, ఆర్ తర్వాత V4 యూజ్ చేస్తున్నాం. సో కానీ ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా అక్కడ V1 ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఐ క్యాంట్ గో, సో ఐ విల్ గో, దే షెల్ గో. ఇక్కడ చూడండి, సో షెల్ కానీ, విల్ కానీ, కెన్ కానీ, సో ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. చూడండి, క్యాన్ కానీ, సో నెగిటివ్లో ఉన్నటువంటి కెనట్ కానీ, సో ఏదైనా ఈ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ వర్బ్ ఇప్పుడు ఎలా ఉండాలంటే సో V1 ఫామ్లో ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో అదే ప్రైమరీ అనుకోండి, సో మనకి V1 వస్తుంది, V2 వస్తుంది, V3 అండ్ V4. ఇప్పుడు హ్యాజ్, హ్యావ్ తర్వాత V3 ఫామ్ యూజ్ చేస్తాం. సో ఐ హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ అరైవ్డ్, ఓకే, షీ హ్యాజ్ రీచ్డ్ టు ఎయిర్పోర్ట్. చూడండి ఇక్కడ హ్యాజ్, హ్యావ్, సో వాటి తర్వాత ఈవెన్ హ్యాడ్ తర్వాత కూడా మనము సో V3 ఫామ్. అంటే ఎప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అవి హెల్పింగ్ వర్బ్స్ అయినప్పుడు వాటి తర్వాత యూజ్ చేసే మెయిన్ వర్బ్ V3 అవ్వాలి. కానీ మోడల్, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ సో హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేసేటప్పుడు వాటి తర్వాత ఎలాంటి మెయిన్ వర్బ్ ఉండాలంటే V1 ఫామ్లో మాత్రమే మనకు ఉండాలి. సో వీటి ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు టెన్సెస్ అనేటువంటివి కంప్లీట్గా సో ఈ వర్బ్స్ పైన డిపెండ్ అవుతుంటాయండి. ఏంటి టెన్సెస్ అంటే, ఈ టెన్సెస్ అనేటువంటివి మనకు ఐసెట్లో ఏ విధంగా సో యూజ్ అవుతాయి, వీటిపైన ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అనేది చూద్దాము. సో వాట్ ఈజ్ టెన్స్? సో టెన్స్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్, సో టెన్స్ ఈజ్ ఏ టైమ్ కేటగిరీ వర్డ్స్.
వన్ బై వన్ మనం చెక్ చేస్తే టెన్స్ ఈజ్ ఎ గ్రామటికల్ కేటగిరీ దట్ హెల్ప్స్ లొకేట్ సిచ్యువేషన్ ఇన్ టైమ్ అనేటువంటి ఒక డెఫినేషన్ తీసుకోవచ్చు. టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ అని మనం చెప్తుంటాము. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్? ద ఫస్ట్ వన్ ఈజ్ present tense. The first one is present tense. The second one is past tense. The third one is future tense. Future tense. So what is tense? Tense is a grammatical category that helps locate situation in time. So according to standard English grammar, there are three types of tenses. The first one is present tense. The second one is past tense. The last one is future tense. What is present tense? ఇప్పుడు వన్ బై వన్ ఏంటో చూద్దాం మనం. సో present tense denotes that action or event. So it happens, it is happening, it has happened, it has been happening. ఇలాంటి 4 types of sentence గురించి మాట్లాడుతుంది. సో present tense have 4 subcategories. The first subcategory of present tense, simple present tense. Simple present tense. The second category of present tense is present continuous tense. Present continuous tense. The third category is present perfect tense. Present perfect tense. The last subcategory of present tense, present perfect continuous tense. Continuous tense. So present tense having 4 subcategories. The first subcategory of present tense is simple present. The second one is present continuous. Third one is present perfect. The last one is present perfect continuous tense. ఈ విధంగా 4 subcategories ఉంటాయి. ఫస్ట్ మనం present tense లో simple present tense అంటే ఏంటో చూద్దాము. The simple present tense is a first classification of present tense. మరి దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్. సో ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. సో ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీడే ఆర్ ఇప్పుడు జస్ట్. సో వన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీడే ఆర్ సో అట్ ద ప్రెజెంట్ టైమ్. దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్స్ ఆర్ కాల్డ్ సో సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగేటువంటివి. ఎస్, ఐ విల్ గో అవుట్. ఇప్పుడే నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇది ఎప్పుడండి? ఇప్పుడే బయటికి వెళ్ళాలనుకోవడం నేను ఇప్పుడే అనుకుంటున్నాను. ఐ విల్ గో అవుట్. సో ఐ గో అవుట్. ఇప్పుడే నేను వెళ్ళాలనుకోవడం అనేటువంటిది ఏమవుతుందంటే మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. అంటే ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీడే. రెగ్యులర్గా జరిగేటువంటివి ఏంటి? సో ఐ టీచ్ క్లాసెస్ ఎవ్రీడే. ఐ గో టు యూనివర్సిటీ ఎవ్రీడే. సో హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే. She reads newspaper every day. Tarun goes to the sports complex every day. She cooks food every day. అంటే రెగ్యులర్గా జరిగేటువంటి ఒక యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ అనేటువంటివి ఉంటాయి కదా. సో అవన్నీ మనకేమవుతాయి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటివి మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఫామ్గా మనం తీసుకుంటాము. సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ V1. సో ప్రెజెంట్ టెన్స్ వర్బ్ ఫామ్ ఈజ్ కాల్డ్ V1 అన్నాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనము సో ఐ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటున్నాను నేను. సో ఐ ప్లే అనేటువంటిది V1 తీసుకుంటున్నాను. ఐ ప్లే క్రికెట్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఐ ప్లే క్రికెట్. ఇదేమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. ఇప్పుడు నేను చేయాలనుకునేటువంటి యాక్టివిటీ ఏమవుతుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ రెగ్యులర్గా జరిగేటువంటివి అండి, అంటే వాటిని హ్యాబిచువల్ అంటారు. సో హ్యాబిచువల్ మీన్స్ రెగ్యులర్ యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ కుక్స్ ఫుడ్ డైలీ. సో హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చూస్తే ఐ ప్లే క్రికెట్, షీ కుక్స్ ఫుడ్ డైలీ, హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. మరి ఇక్కడ బాగా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లే ఉంది, ఇక్కడ కుక్స్ ఉంది, రీడ్స్ ఉంది. నెక్స్ట్ ఈ ప్లే అనేటువంటిది ఇక్కడ చూస్తే నెక్స్ట్ షీ ప్లేస్ క్రికెట్ అంటాము, షీ ప్లేస్ టెన్నిస్, షీ ప్లేస్
చెస్ అన్నాను. మరి ఇక్కడ ప్లే రాస్తాను, ఇక్కడ ప్లే రాస్తానండి. ఇక్కడ ఎందుకు ప్లే రాశానంటే వర్బ్ ఫార్మ్స్ కూడా సింగులర్ ప్లూరల్ ఉండవు. ఇప్పుడు బుక్ ఉంది, బుక్స్ ఉంది. సో బుక్ అనేటువంటి సింగులర్, బుక్స్ అనేటువంటిది ప్లూరల్. చైర్ ఉంది, చైర్స్ ఉంది. చైర్ అనేది సింగులర్, చైర్స్ అనేటువంటిది సో ప్లూరల్ అవుతుంది. మరి ప్లే ప్లేస్, మరి ఏంటి ప్లే ప్లేస్ అంటే ఇది రూల్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ సింగులర్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లూరల్. రూల్ ఏంటంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్. If the subject is third person singular, we must be add s or es to the main verb. S or es to the main verb. మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ అనేటువంటిది యాడ్ చేస్తాం. సో ఎలా అంటే చూద్దాం. ఎలాంటి వాటికి ఎస్ యాడ్ చేస్తాం, ఎలాంటి వాటికి ఈఎస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు డూ ఉంది. సో హీ డస్, ఐ డూ ఎవ్రీథింగ్, హీ డస్ ఎవ్రీథింగ్. డూకి ఏం యాడ్ అయిందంటే మనకి ఈఎస్ యాడ్ అయింది. నెక్స్ట్ మిగతా వాటితో ఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ప్లే కానీ, ప్లే ప్లేస్ కానీ, సో నెక్స్ట్ రీడ్ అంటే రీడ్స్ కానీ. సో మనం ఈఎస్ యాడ్ అయ్యేటువంటి ఏంటంటే గో ప్లస్ టు, గోస్ అని, షీ గోస్. సో షీ గోస్ టు ద టెంపుల్ ఎవ్రీ డే, షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే అనేసి జనరల్ చెప్తుంటాం మనం. ఇక్కడ గోస్ అనేటువంటిది ఈఎస్ యాడ్ అయినట్టు, గో ప్లస్ ఈఎస్, గోస్. నెక్స్ట్ డస్, హీ డస్ టు ఎనీథింగ్. ఇలాంటి వాటికి ఈఎస్ యాడ్ అవుతుంది, మిగతా వాటికి ఈఎస్ యాడ్ అవుతుంది. If the subject is third person singular, we must be add s or es to the so main verb అనేటువంటిది మనం చూస్తాము. ఇదేమవుతుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కేటగిరీస్ మనం చూసినట్లయితే హ్యాబిచువల్ యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రోవర్బ్స్ గురించి మాట్లాడేటప్పుడు అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడవచ్చు. నెక్స్ట్ జనరల్ ట్రూత్ కానీ, యూనివర్సల్ ట్రూత్ కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు కూడా మనము సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటూ యూజ్ చేస్తుంటామండి. So this is called simple present tense. This is called simple present tense. This is called simple present tense. So which type of sentence are we are considered as simple present tense? So habitual actions, comma, universal segments, so proverbs and రెగ్యులర్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా మనం కన్సిడర్ చేస్తుంటాము. ఇప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్ అనుకోండి, హీ రీడ్స్ న్యూస్ పేపర్, సో తరుణ్ గోస్ టు ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎవ్రీ డే. సో ఇవన్నీ మనకు హ్యాబిచువల్ యాక్షన్స్ అవుతాయి. సో అండ్ హీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా మనము కన్సిడర్ చేస్తాం హ్యాబిచువల్ యాక్షన్స్గా. యూనివర్సల్ ట్రూత్ అన్నప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేటువంటిది యూనివర్సల్ ట్రూత్. ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కేటగిరీ కింద ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మాన్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తాజ్మహల్ ఈజ్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్, ఇలాంటివి కూడా మనం జనరల్గా మనము తీసుకుంటాం. నెక్స్ట్ ప్రోవర్బ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు సింపుల్ సో ప్రెజెంట్ టెన్స్ కేటగిరీగా మనం తీసుకుంటాము. Thank you so much. This program is conducted by AP Skill Development. Thank you so much. I hope you were enjoying my class. Thank you so much.